హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాతి కుకింగ్ స్టైల్లో ఆలు దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఆలు దమ్ బిర్యానీ ఎలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ తినని రోజుల్లో ఇలా ఆలుతో దమ్ బిర్యానీ చేసి పిల్లలకు పెట్టారంటే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఆలుతో ఏం చేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కదా. ఈ బిర్యానీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. బయట చల్లగా వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా ఆలు దమ్ బిర్యానీ చేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ బిర్యానీ కంటే కూడా ఈ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ముద్దలో ఇలా ఆలు ముక్కలు తగిలి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వేడి బిర్యానీ పెట్టుకొని ఆనియన్స్ నిమ్మరసం వేసుకొని తిన్నామంటే అంత టేస్ట్గా ఉంటుంది, అద్దరిపోతుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన క్వాంటిటీ తగ్గట్టు కొన్ని బంగాళదుంపలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తగినంత వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఈ బిర్యానీకి బంగాళదుంప ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత పైన పొట్టు మొత్తం తీసేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని అదే గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకొని అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 అవర్ నానబెట్టుకున్న రైస్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని 2 బిర్యానీ ఆకులు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని రైస్ 90% ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత బిర్యానీ ఆకులు బిర్యానీ దినుసు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు కొంచెం జ్యూసీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ బంగాళదుంప ముక్కలకి మసాలా మొత్తం పట్టేటట్టు 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత కొంచెం కసూరి మేతిని కూడా వేసుకొని ఏపి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా ఇలా పల్చగా వేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇలా వేసుకున్న తర్వాత 90% ఉడికిపోయిన రైస్ని కూడా ఇలా పల్చగా వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం పల్చగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. కొంచెం మళ్ళీ పైన కసూరి మేతిని కూడా వేసుకొని ఏపి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ ఇలా పల్చగా నెయ్యి వేసుకొని రైస్ 90% ఉడికింది కదా, పైన కొంచెం వాటర్ చల్లుకొని మూత పెట్టి పైన కొంచెం బరువు పెట్టుకొని 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిందో లేదో చెక్ చేయాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, చాలా టేస్ట్గా ఈజీగా ఆలు దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. ఈ బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ముద్దలో ఆలు ముక్కలు తగిలి ఈ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ తినని రోజుల్లో ఇలా ఆలుతో దమ్ బిర్యానీ చేసి పెట్టారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి బిర్యానీలో ఆనియన్స్ నిమ్మరసం వేసుకొని తిన్నామంటే అద్దరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ.